హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఈరోజు పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక బిల్ రూపొందించారు. సో వెంటనే యాజ్ యూజువల్గా రాష్ట్రంలో సంబరాలు మొదలుపెట్టేశారు. ఇది ఒక పెద్ద ఘనతలా చెప్తున్నారు. సేమ్ ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా ఒక రాజధాని డెవలప్ చేస్తే బాగుంటుంది, దాన్ని కూడా పక్కన పెట్టేశారు వీళ్ళు అని చెప్తున్నారు. సో దీని గురించి, అసలు అమరావతి గురించి ఈరోజే ఎందుకు చట్టబద్ధత చేయాల్సి వచ్చింది, ఇప్పుడే అవసరం ఎందుకు వచ్చింది, ఈ అన్ని అంశాలు కూడా మనతో మాట్లాడడానికి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి అమరావతి 2014లోనే మనకి మోడీ గారు వచ్చి దానికి శంకుస్థాపన జరిగింది. 2014 నుంచి దాదాపు 2026 అంటే పుష్కర కాలం తర్వాత ఇప్పుడే ఎందుకు దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాల్సి వచ్చింది? సాయి గారు, మొదటిగా మోడీ గారు మనకు ఎన్నిసార్లు వచ్చి శంకుస్థాపన చేశారు? 2 సార్లు చేశారు. 2 సార్లు. ఇక్కడే వీరికి నిబద్ధత లేదు, వీరికే చట్టబద్ధత లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మనము పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నేను విజనున్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వారు గెలిచిన తర్వాత, మనకు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 10 ఏళ్ళు రాజధాని హైదరాబాదులో ఉండి ఇక్కడ రాజధాని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం, అంటే తాత్కాలిక రాజధాని అనేది కాకుండా డబ్బులు ఎట్లా వస్తే అట్లా ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోకుండా వారు చేయాల్సిన పని అది. ఎందుకు అక్కడ విఫలమయ్యారు వారని ఒకసారి విచారిస్తే, ఓటుకు నోటు కేసులో దొరకడం వల్ల ఇక్కడి నుంచి చంద్రశేఖర్ గారు తీసుకొచ్చి కొడితే అక్కడ పడ్డారు. అంటే ఇక్కడ ఉన్నీలేదు అతన్ని, ఉంటే అరెస్టుల పర్వం వరకు వచ్చింది. ఆ ఓటుకు నోటు కేసు అంతా సీరియస్గా మారింది. అటువంటి పరిస్థితుల్లో వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ తుంగలో తొక్కేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది లేకుండాంటే ఇప్పుడు తాత్కాలికం అన్నారు. ఆ రోజుల్లో 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటే 3,000 ఉండిందేమో అప్పట్లో, నాకు తెలిసి ఇప్పుడు 4,000 ఉంది. అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి తాత్కాలికానికి 8,000 స్క్వేర్ ఫీట్ ఖర్చు కట్టుబెట్టారు. అంటే ఎవరి డబ్బని, ఎవరబ్బ సొమ్ము ఇది? రాష్ట్ర ప్రజల సొమ్మును ఎవరికంటే వారికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు, విచ్చలవిడిగా దోచుకున్నారు, విచ్చలవిడిగా దాచుకున్నారు. ఇటువంటి ప్రక్రియ చేసినది అప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 5 ఏళ్ళు గమ్మ నుండి కళ్ళు మూసుకొని అయిపోయిన తర్వాత జగన్ టైంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా, దాంట్లో నుంచి బయటపడడానికే కరోనా వచ్చింది. కరోనాలో బయటపడడానికే మనకు సమయం అంతా సరిపోయింది. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైం చాలా వాల్యుబుల్ టైం. ఆ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు అక్కడ హైదరాబాదులో ఉండి దాన్ని వాడుకొని ఇక్కడ డెవలప్ చేయాల్సిన పని, కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో కరోనా అని ఇప్పుడు మనం తెలియజేశాం. ఇంకా 3 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని అన్ని విధాలుగా ఈ సంక్షేమ పథకాలు అయితేనేమి ఇచ్చే దాంట్లోనే ఇదైపోయింది. కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజధానికి వ్యతిరేకము అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఈరోజుకి కూడా, ఈరోజు మిథున్ రెడ్డి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఏం చెప్పారు? మీరు పెట్టిన బిల్లుకు సక్రమైన పద్ధతిలో లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని రైతులందరినీ ఒక గంప కింద మూసిపెట్టి వాళ్లకు మోసం చేసి, వాళ్ళకి ఇంతవరకు భూమి ఎక్కడుందో తెలియదు, వారికి పత్రాలు ఇచ్చారు, అవి ఎక్కడ ఉన్నాయో ఊరికే కంప్యూటర్లో చూపిస్తాయి తప్ప మీరు ఫిజికల్గా చూపించడం లేదు. ఫస్ట్ దానికన్నా ఈ బిల్లుతో పాటు ఆ బిల్లు కూడా పెట్టాల్సిందే. మేమేం వద్దలేదు కదా. ఏదైతే మీరు బిల్లు ప్రవేశపెడుతున్నారో ఈ బిల్లు ఏమది ఇప్పుడు 7 ఏళ్లలో మీరు వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఇప్పుడు హడావిడిగా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఒక రకంగా ఆలోచిస్తే, ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పటికి దాదాపు స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలు ఉంది. దానికి 14,000 రూపాయలతో ఒక బకరా దొరికేసాడు వీళ్ళకి. ఏదో రాజధాని డెవలప్ చేయడానికి, కట్టడానికి ఏదో చేస్తున్నారు. అంటే ఎంత మిగులుతుంది వీళ్ళకి? 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి మిగులుతుంది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, గతంలో వీళ్ళు స్క్వేర్ ఫీటు 3,000 చెప్పినప్పుడు ఆ 3,000 నుంచి 8,000 దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పమే 14,000 చెప్తున్నారు. అదే ఇది ఎడగిపోద్దా? ఇది అదే 14,000 రూపాయలు ఇప్పుడు చెప్తున్నారు. అది ఎంతవరకు పోతుందో తెలియదు. అదే అంటే వీరు రాష్ట్ర రాజధాని ముసుగులో రాష్ట్ర ప్రజలను కానీ డైవర్షన్ పాలిటిక్స్తో రాష్ట్రంలోని రైతులకి అన్యాయం చేస్తున్నారనే దాంట్లో ఏమాత్రం సంశయమే లేదు. రైట్ సార్. దీంతో పాటుగా సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ పంటకి కూడా మద్దతు ధర రావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఈ మొత్తం వదిలేసి
కేవలం ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ పొద్దున్న లేస్తే అమరావతి అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒక్కటేనా? మిగతా జిల్లాలు ఏమి ఆంధ్రప్రదేశ్లో లేవా? ఇప్పుడు మనము చూస్తున్నాం చాలా రోజుల నుంచి, డే 1 నుంచి చూస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్లో దిట్టలు. అంటే ప్రతి ఒక్క అంశంలో బోటు నుంచి లడ్డు వరకు ఇంకొకటి మనంతా లడ్డు అంతా ఒక సంవత్సరం డ్రాగన్ చేశారు. దాంట్లో లాస్ట్కు వస్తే ఏమీ జరగలేదు అన్నది, దీంట్లో జంతుకోవు లేదు, జంతు మాంసం లేదు అని స్పష్టత చేశారు మొత్తం కోర్టు కానీ మొత్తం అంతా. అదేవిధంగా ఇప్పుడు ఇంకా వీళ్ళకు చేసేదానికి లేదు. ఈ సూపర్ 6 హామీల్లో వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఏమీ చేయలేకపోగా ఏదో ఒకటి ఇప్పుడు డైవర్షన్ ఏం కావాలి, రాష్ట్ర ప్రజలను ఏదో విధంగా డ్రాగన్ చేయాలా. ఈ అమరావతి బిల్లు ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో, ఒకసారి క్లిప్పింగ్స్ చేసుకుంటే మనకు కర్నూలు న్యాయ వికేంద్రీకరణ కావాలా, ఇక్కడ ఇది తాత్కాలిక మన రాజధాని ఇక్కడ కావాలా, విశాఖపట్నం హబ్గా ఒకటి ఐటీ హబ్గా డెవలప్ కావాలా అని వారు నోటితే వారే అన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నది అదే, మేము వికేంద్రీకరణ 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వీళ్ళు అది చెప్పకుండా ఇంకొక విధంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే వీరు చేసేది కూడా వీళ్ళకి కూడా ఇష్టం అదే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మనము అవలంబిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మేము చేస్తున్నది తప్పు అని వాళ్ళకే తెలుసు. కాబట్టి ఇటువంటి ఇప్పుడు మనం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మనం ఏమంటున్నామంటే, రాష్ట్ర రాజధానికి మీరు తీసుకున్న 34,000 ఎకరాల్లో దానికే మీరు ఇంతవరకు న్యాయం చేయలేదు. రైతులకు ఎక్కడ ఏ భూమి ఇచ్చినారో తెలియదు. ఇప్పుడు రైతులు ఏ ఒక్క రైతు కానీ అందరూ ఆనందంగా లేరు అన్నది బాగా అర్థమవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పారు రైతులంతా ఆనందంగా ఉన్నారా అని, అక్కడ రైతులు కాదు ఆనందంగా ఉండేది. వీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ముందు ప్రీ ప్లానెడ్గా చేస్తారు. మేము ఈరోజు బిల్లు పెట్టిస్తాము, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి కానీ మీరు మీ కార్యకర్తలను పేడ్ ఆర్టిస్టులను తీసుకొని పోయి దాని ఆనందోత్సవాలు చేయండి అని ఒక పక్క ప్రక్రియ జరుగుతూ ఉంటున్నారు. దాన్ని బూచిగా చూపించి రైతులు ఆనందము ఉంటున్నారు. రైతులు ఆనందం ఎప్పుడు పడతారు, మీరు ఇచ్చిన హామీలను, మీరు రైతుకి ఇచ్చిన హామీలను దాన్ని నెరవేర్చి వాళ్ళకు కావలసినది ఏదైతే మీరు బూచి చెప్పి వాళ్ళతో తీసుకున్నారో వాళ్ళకు నెరవేర్చినప్పుడే కదా వారికి ఆనందం వచ్చేది. ఇప్పుడు ఈ యొక్క అమరావతి అంశాన్ని రైతులకు తెలియకోకుండా రైతులను మోసం చేస్తూ ఇంకొక 30-40 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత దిగజారుడు వ్యవహారం ఇది, వారికి చేయలేదు. ఇప్పుడు రైతు ఉన్నాడు, ఇంట్లో పెళ్ళిళ్ళు అనేది ఒక మనకు తంతు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, రైతు దగ్గర భూములు తనఖా పెట్టో దాని లోన్లు తీసుకొచ్చో తెచ్చుకుంటారు. చదివించుకోవాలా విద్యార్థిని చదివించుకోవాలంటే బ్యాంకులో లోన్లు పెట్టాలా, భూములు తనఖా పెట్టాలా, మరి వారికి వచ్చినప్పుడు పంట వచ్చినప్పుడు విడిపించుకోవాలా, పిల్లల్ని దూరపు చదువులకు పంపించాలంటే డబ్బులు కావాలా. ఈ అన్ని దానిలలో ఏమవుతుంది, ప్రజలు పాపం అక్కడ ఉన్నటువంటి వారు మా భూమి ఏది, మాకు ఏమి కావాలి, ఎక్కడ లోన్ పెట్టాలి అన్న అంశాలను తెలియకుండా వెళ్ళిపోయింది. వాళ్ళకేమి తెలియడంలే, వాళ్ళకు నష్టపోతున్నారు. వారికి డబ్బు చేతిలో లేదు. మనకు రైతులకు లోన్ పెడదామంటే బ్యాంకులో అతని రైతుది ఏదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రైతులు ఎవ్వరూ ఆనందంగా లేరు. వీరు ఈరోజు మనకు చేసినటువంటి అంశాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక పెద్ద హైడ్రామా, ఒక డైవర్షన్ పాలిటిక్స్ హైడ్రామాలో నడిపినటువంటి ఒక అంశాన్ని నడిపారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి వీళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఏది చేసినా కూడా వీళ్ళు డ్రాగన్ చేసి ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు నడపడమే వీళ్ళ పని. కాబట్టి ఇంత చిన్నదాని విషయాన్ని ఎవరికి తెలియదు అనుకుంటారు. వీళ్ళు గతంలో చూసాం, అమరావతి అని చెప్పారు అంతకుముందు ఎలక్షన్స్లో. అమరావతి మీద నేను వచ్చి డెవలప్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, సింగపూర్ని చేస్తా, దుబాయ్ని చేస్తా, లేకుంటే ఇంకోటి హాంకాంగ్ని చేస్తా అని చాలా చెప్పారు. కానీ అంత చెప్పినా కూడా ఎందుకు వీళ్ళకి 23 సీట్లు రాగలిగాయి? ఎందుకు రాగలిగారు 23 సీట్లు? చంద్రబాబు ఆ ప్రాంతమే ఓడిపోయారు. మంగళగిరిలో లోకేష్ గారు వెళ్ళిపోయినారు, చుట్టుపక్కల ఎవరూ గెలిచలేదు లెక్కాచారం వేసుకుంటే. మీరు ఇంత అమరావతి అని మోసుకున్నా కూడా ఎందుకు మీరు గెలవలేకపోయారు? మీకెందుకు 23 సీట్లు వచ్చాయి? మీరు అమరావతిని భ్రమగా చూపించి ఒక భ్రమరావతి చేశారు అన్నది రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసిన విషయమే. అందుకనే మిమ్మల్ని వాళ్ళు గెలిపించలేదు. కానీ ఏదో ఈసారి వచ్చినది ఈవీఎంలో, లేకుంటే మీరు ఏదో గెలగలిగారు, వచ్చాయి. కానీ దీన్ని వచ్చిన దాన్ని, మీరు చెప్పిన దాన్ని సార్థకం చేసుకోండి. రైతులకు మీరు ఏం చెప్పారో అది చెయ్యని అనడమే మా వైసీపీ పాలసీ. ఆ విధానము నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది వరకు కూడా
రైతులకు న్యాయం జరగాలనే మేము ఆలోచిస్తున్నాం. ఎవరు మాట్లాడినా అదే అంశమే మాట్లాడుతున్నాం. మీరు దాన్ని వదిలిపెట్టి దీన్ని చట్టబద్ధత అని తీసుకొని వచ్చి అసెంబ్లీలో పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఏముంది? ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకుంటే మనం కేంద్రం కానీ ఎవరైనా కేంద్రం చెప్పిండేది కూడా అదే, రాష్ట్రం రాజధాని అది మీ ఇష్టము, అది మీరు చేసుకోవాల్సినది, అది మీ పరిధిలో ఉంటుంది, దానికి చట్టాలంతా ఏం ఉపయోగం లేదు. మనం చూస్తున్నాం, మనకున్న రాజ్యాంగాన్నే మనం ఎన్నిసార్లు మార్చుకున్నాం. ఇప్పుడు రేపు పొద్దున్నే ఒకవేళ లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కేంద్రంలో ఏది వచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇది కాదు 3 రాజధానులు ఉండాలంటే దీనికి అడ్డమేముంది? క్యాన్సిల్ అయ్యేదే కదా ఇది మీకు చట్టముతో మీరు చేస్తున్నది ఇది భ్రమ మాత్రమే. అంటే నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే కనుక, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కనుక ఇప్పుడు ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు ఈ బిల్ పెట్టించారు. దీంతో పాటుగానే ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏకు అక్కడ బలం కూడా వీళ్ళు ఉండబట్టే నడుస్తుంది ప్రభుత్వం. సో ఇదే ఛాన్స్, ఇంతకు మించి బహుశా ఛాన్స్ రాదు. ఈ టైంలోనే అమరావతి చట్టబద్ధతతో పాటు ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం, తర్వాత మనకి వైజాగ్కి రైల్వే జోను, ఇలాంటివన్నీ కూడా ఎందుకు బిల్లులో పెట్టించే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడు అదే అనుకున్నది, వీళ్ళను ప్రజలను మోసం చేసి వీళ్ళకేదో ఒక 14,000కు ఒకరు దొరికారు బకరా, వాళ్ళతో డబ్బు కట్టించుకోవాలా, తీసుకోవాలా, రైతులను మోసం చేయాలా, రైతులతో ఇంకొక 40,000 ఎకరాలు పూల్ చేయాలా, దాన్ని వేరే కంపెనీలకంతా ఇవ్వాలా, దానితో లబ్ధి పొందాలనే చూస్తున్నారు తప్ప వీళ్ళకి నిజంగా పారదర్శకత లేదు అన్న దాంట్లో తెలిసిన విషయమే. మీరు చెప్పారు ఇంతకుముందు రైల్వే జోను, విశాఖపట్నం ఏమైంది? మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఏం చేస్తామన్నారు? ప్రైవేటీకరణకు పోదు అన్నారు. అది పోతానే ఉంది, ఒక్కొక్క రోజు ఒక అంశం తీసుకుంటానే ఉంది. పోలవరం కన్నారు, ఇంతవరకు డబ్బు తెచ్చారా? రాష్ట్ర రాజధానికి అన్నారు, డబ్బు తెచ్చారా? పోనీ రాష్ట్ర రాజధానిలో ఉన్న రైతులకు డబ్బులు తీసుకొచ్చారా? మీరు ఏం చేశారు? వీళ్ళు రోజు ఒకటి వాడుకుంటూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే లడ్డును రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. కేంద్రము వీళ్ళు చెప్పినది ఏదైనా చేయగలిగే వీళ్ళ మీద ఆధారపడింది, నితీష్ గారి మీద లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడింది. వీళ్ళు ఎందుకు తేలేకపోతున్నారు అన్న అంశం రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎంత కళ్ళు మూసుకొని వీళ్ళు ఏది మాట్లాడినా కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారు అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రజలంతా కూడా చూసి ఊరికే ఉంటున్నారు. ఎందుకంటే ఏ ఊరు ఏమీ చేయలేని పరిస్థితి మనము చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పాలిచ్చే ఆవును వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించారు. కాకపోతే టైం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందరూ ప్రజలు కూడా ప్రతి ఒక్క చోట మేము విచారిస్తామంటారు కదా. ఎందుకంటే నేను మాట్లాడితే ఏదో వైసీపీ ఒక స్పోక్స్మెన్గా మాట్లాడడమో లేకుంటే ఇంకొకటి మాట్లాడడమో కాదు. మేము 10 మందితో విచారించుకుంటూ ఉంటాం. రైతుల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా మన అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో వీళ్ళు చేసింది ఏం లేదు, సూపర్ 6 లేదు, ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రోజుకో మాట మాట్లాడతారు. దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు ఒకటి అంటారు, ఈరోజు ఇది ఒకటి అంటాడు. నిన్ననే దీంట్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వల్గర్గా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఆయన మన లోకేష్ గారు అయితేనేమి ఒక మూమెంట్లో నోరు జారాడు కదా. అంత దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటువంటి వ్యక్తులు ఇట్లా మాట్లాడడం అనేది తగదు వీళ్ళకి. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీకి రాలేదంటారు, మీ బిల్లు వల్ల ఎవరికి ఉపయోగము? ఎందుకు రావాలి? అసెంబ్లీలోకి మేము రామనే కదా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఎందుకు రాండి అనేది, ఈ బిల్లు వల్ల ఏం ఉపయోగం లేదన్నది తెలుసు. మీరు అదే రైతుల గురించి చర్చిస్తాం, రైతులకు డబ్బులు ఇస్తాం అంటే ఆ రోజు మేము వచ్చిందో లేదో మీరు అది పెట్టింటే అప్పుడు మాట్లాడాలి. ప్రత్యేక హోదా గురించి పెట్టింటే వచ్చేవాళ్ళు. ప్రత్యేక హోదా గురించి పెట్టింటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి విశాఖపట్నం జోన్ గురించి పెట్టింటే, పోలవరం డబ్బుల గురించి పెట్టింటే, నిధులు తేవాలని, రాష్ట్ర రాజధానికి రావాల్సిన అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు ప్రధానమంత్రి గారు 2 సార్లు చేశారు కాబట్టి డబల్ ధమాకా ఇస్తారేమో అని చెప్పింటే వచ్చేటోళ్ళు. అప్పుడు మాట్లాడింటే అప్పుడు వీళ్ళకు అంతవరకు అర్హత లేదు మాట్లాడడానికి. కాబట్టి ఇటువంటి అంశాలంతా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఏదో పిల్లి కండు మూసుకొని పాలు తాగినంత మాత్రాన మేము సచ్చీవులను, మేము చాలా నీతి నిజాయితీగా రాష్ట్రం కోసం పోరాడుతున్నాం, రాష్ట్రం సమస్యల కోసం పోరాడుతున్నాం అంటే కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వయం ప్రవృత్తి కోసం. ఒకరు చూస్తే వాళ్ళ అన్నని టీటీడీ మెంబర్ చేసుకోవాలని ఒక ఆయన, లేదు కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఒకరు, దీనికి తపన పడుతున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధి వీళ్ళలో ఏ కోశానా కనపడడం లేదు అన్నది విదితమే. సరే, ఇక్కడ డౌట్ అంటే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తున్నారా, చేయిస్తున్నారా? ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాస్తవానికి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి అపశృతులు జరుగుతూనే వస్తున్నాయి. తిరుమలలో కొండపైన నిత్యము ఏదో ఒకటి మందు దొరకడము, మద్యం దొరకడము, మాంసం దొరకడము, కింద టోల్గేట్లో నుంచి ఏది తీసుకుపోయినా తీసుకొని వెళ్ళడము,
తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ల టోకన్ల విషయంలో 6 మంది 7 మంది చనిపోవడము, ఒక విగ్రహాన్ని ఎక్కడంటే ఎక్కడ పడేయడము. అంటే అతనికి అంటే మనని ఏదో నేను కూడా ఇంటర్వ్యూలో చూసా, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్లో, అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చి నేను ఇక్కడ చేయాల్సిన పని లేదు, నాకు అంత అవసరం లేదు, ఆవశ్యకత లేదు అన్నట్లు చెప్పాడు. అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము మనకు భూలోక వైకుంఠము, స్వామివారికి సేవ చేసుకోవడమే పూర్వజన్మ సుకృతము. అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వారిని పెట్టిన తర్వాత మేము గతంలో చూసాం. గతంలో పృథ్వీ ఒక ఆడియో లేడీతో ఒక ఏదో చిన్న ఇష్యూలో ఆడియో వస్తేనే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విచారించి వెంటనే పృథ్వీ గారిని ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా తొలగించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అపశృతులు జరుగుతుంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు అర్హత లేనప్పటికీ వారు చూస్తున్నాం. మామూలుగా దేవాదాయ శాఖలో కొన్ని చైర్మన్ కావాలంటే ఎలా ఉండాలి, ఎటువంటి వారు ఉండాలి అన్నది ఒక నామ్స్ అంతా ఉన్నాయి, అది గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది. దాంట్లో వీరికి ఒక్కటి కూడా కండిషన్ లేదు. అంటే కోర్టులో కేసులు ఉండకూడదు, ఇటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఏదో మన లేడీతో చూసాం కదా, ఆయనే ఒప్పుకున్నాడు. ఈ నాకు ఆమెకు 30 ఏళ్ళ నుంచి నాకు సంబంధం ఉంది, మీరెవరు అడగడానికి కాసేపు ఏ అన్నారు, తర్వాత మరి అన్నాడు, ఆ మాట అన్నాడు. అటువంటి వారిని చంద్రబాబు నాయుడు గారు తీయాలా అని అనుకుంటే, వారికి ఇతన్ని తీసి అరే వేరే చైర్మన్ పెట్టాలా అని అనుకుంటే ఎంతసేపు పని. కానీ దీంట్లో ఈ విచారణలో మనం చూస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే బిఆర్ నాయుడు గారే గొప్ప అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో బిఆర్ నాయుడు గారు లేరు, బిఆర్ నాయుడు గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అని అందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని నువ్వు తీసేయలేకపోతున్నావు. ఎన్ని వచ్చాయి ఇప్పుడు, లడ్డు కానీ నెయ్యి కానీ వచ్చిండేది వీళ్ళ హయాంలో, బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు పోయాయి, 4 ట్యాంకర్లు ఎన్నికి వచ్చాయి, దాన్ని పాస్ చేసుకున్నారు. దాంట్లో ఒకరోజు మద్యం అన్నారు, ఒకరోజు పంది మాంసం అన్నారు, ఒకరోజు జంతుకోవ్ అన్నారు, ఇన్ని మాట్లాడారు. మరీ అంతా అయిపోయేటప్పటికే ఇదంతా లేదు, దీంట్లో బాత్రూమ్లు క్లీన్ చేసే యాసిడ్స్ అన్నారు, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ అన్నారు. అవి ఎవరన్నా తింటే ఉంటారా జనాలు? కొంచెమన్నా అర్థం లేకుండా బిఆర్ నాయుడు గారు చెప్పిన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడడం, ఇవన్నీ విచారిస్తే మీరేమో బిఆర్ నాయుడు గారు రాజీనామా అయిపోతుంది అంటున్నారు. కానీ నేను అనుకుంటున్నా బిఆర్ నాయుడు గారిని తీసేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్తాను. దాంట్లో ఏ డౌట్ లేదు. ఉండింటే ఈ పాటికి ఎప్పుడో తీయాలి. ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి జరిగినటువంటి అనర్థాలకు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తీసివేయాల్సిందే. కానీ ఆ శక్తి చంద్రబాబు నాయుడు గారికి లేదు అని నేను చెప్తా. అంటే ఎందుకంటే అదే అర్థమవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేశారే అనుకో, వారికి మళ్ళీ రాధాకృష్ణ గారికి రాజ్యసభ ఇస్తారు, వీరికి రాజ్యసభ ఇస్తారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు అంత ఈజీగా పోయే మనిషి కాదు నా ఉద్దేశం. అంటే కొన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలుసుకుంటుంటే నాకు 6 నెలలు టైం ఉంది, నేను 6 నెలల వరకు పోయే ప్రసక్తి లేదు అని ఆయన అంటున్నాడు. కానీ కొంచెంగా అప్పుడే మనం ఇక్కడ వేరేది ఫిక్స్ అయిపోయింది. మన కళా వెంకట్రావు గారిని ఇంతకుముందు టీటీడీలో చేశారు కాబట్టి వారిని తీసుకొస్తున్నాము, వారైతే నీతి నిజాయితీగా నడుపుతారు, 6వ తారీఖు ముహూర్తం పెట్టారు అని కొన్ని వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కానీ నేనంటున్నాను ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారికి పంపించేంత శక్తి లేదు అని నేను చెప్తున్నా. అది ఒకవేళ శక్తి ఉండిందనుకో, అప్పుడు ఏం చెప్పాలి? రాధాకృష్ణ గారికి రాజ్యసభ ఇస్తారా, లేకుంటే బిఆర్ నాయుడు గారికి రాజ్యసభ చూపించి పంపిస్తారా అన్న అంశాలు చాలా లోతుగా. ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారమే సరే ఏదో ఒప్పించారు అనుకుందాం, మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి రాజ్యసభో లేకపోతే ఎమ్మెల్సీయో ఏ మంత్రి పదవో అలాంటిది ఏమైనా కేటాయించాలనుకుందాం సపోజ్. అంటే మీరు చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వకపోతే ఆయన వెళ్ళండి, మరి ఆయన రాజ్యసభ పంపించినా, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చినా, మరి రాధాకృష్ణ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఆయన ఇంకా ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఒక అడకత్తెరలో పోకచెక్క మాదిరి ఉన్నారు. ఎందుకంటే ఈ ఎల్లో పేపర్స్ వల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి వచ్చారు. అంటే ఒక పక్క ఈనాడు కానీ, ఒక పక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఒక పక్క ఈ మిడ్ నైట్ మసాలా ఉన్నటువంటి ఈ టీవీ మన బిఆర్ నాయుడు గారి టీవీ కానీ, ఇటువంటి ఒక 4-5 అంశాలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా బలంగా తీసుకొని వచ్చాయి. కానీ ఈ పరిస్థితుల్లో సున్నితంగా ఉంటుంది అంశము. రాధాకృష్ణ గారు పోయినసారే నాకు తెలిసి కొంచెం అలిగినట్టున్నారు. 2 రోజులు 3 రోజులు వాళ్ళ పేపర్లో కూడా టీడీపీ పైన నెగిటివ్ కూడా వచ్చింది.
అంతలోపల ఏదో ఒకటి దాన్ని మళ్ళీ అతన్ని కొంచెము సముదాయించడం ఏదో జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా సున్నితమైన అంశంలో ఇరుక్కున్నాడు. ఇది నాకు తెలిసి తన కంటిని తన ఏలుతోనే పొడుచుకున్నట్లు ఉంటుందనేది నా ఉద్దేశం. ఇది వీళ్ళిద్దరి మధ్యలో అంత ఈజీగా ఇదయ్యేది కాదు. దీంట్లో బిఆర్ నాయుడు గారు కూడా అంత ఈజీగా తగ్గే మనిషి కూడా కనపడడం లేదు. తగ్గింటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తీయాలి. 8 మంది వైకుంఠ ఏకాదశి రోజు టికెట్లకు చనిపోయినప్పుడే భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతీసి ఈ లడ్డును ఏ విషయంగా రాజకీయానికి వాడారన్నారో, ఇన్ని అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో 1.5 సంవత్సరం నుంచి జరుగుతున్న అపశృతులు అనార్థాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో తీయాలి. కానీ ఇప్పుడు కూడా తీయలేదు అంటే నా ఉద్దేశంలో అదే ఉంటుంది. మరి ఏ విధంగా సముదాయిస్తారో, ఏ విధంగా 6వ తారీఖు కళా వెంకట్రావుని తెస్తారో, వీరిని ఏ విధంగా సముదాయిస్తారో, వీరికి రాజ్యసభ ఇస్తారో, లేకుంటే ఇంకోటి ఢిల్లీలో ప్రధానమంత్రి చేస్తానో, లేకుంటే రాష్ట్రపతిని చేస్తానో, ఈయన చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసినదే కదా, ఏదో ఒకటి చెప్పి వారికి చేయాలి. లేకుంటే ఆయన 6 నెలల వరకు నేను పోను అంటున్నది నాకు తెలిసిన విషయం. మరి ఇది ఎంత మాత్రము ముందుకు పోతుందో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కాపాడుకోవాలి. తిరుమలను స్వామి గోయిందా గోయిందా, మీ యొక్క దేవస్థానాన్ని మీరే కాపాడుకోండి స్వామి. అంత తప్ప మాకు భక్తులుగా ఎవరు ఏమి చేయలేము. మా మనోభావాలను దెబ్బతీసిన ఇన్ని రోజులు 1.5 సంవత్సరాన్ని ఆయన నిలబెట్టినారంటే మరి దీనికంటే బిఆర్ నాయుడు గారి గొప్ప అన్నది నాకు తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ. రైట్, నమస్తే.